నెల్లూరు జిల్లా విడవలూరులో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛానల్ 9 ఎండి జయరాజ్, అంబేద్కర్ యూత్ నేత గోల్డ్ వెంకయ్య, దళిత నాయకురాలు శేషమ్మ తదితరులు హాజరయ్యారు. ఓకే, మిగతా వాళ్ళేంటి? ఈరోజు మనమందరం దళిత సంఘాలన్నీ మనమందరం ఈరోజు ఆయన వల్ల మనమందరం ఉద్యోగాలు కానీ అన్నీ మా పిల్లలందరూ అర్జున వారి పిల్లకాయలందరూ ఈరోజు కృషి చేసి అంబేద్కర్కి మా యూత్ పిల్లకాయలందరూ ఈరోజు అంబేద్కర్ జయంతిపదంగా ఆయన పండుగ చేసుకొని సంతోషంగా అందరూ మజ్జిగ కానీ పోయే వాళ్ళకి అందరికీ ఆ కంపెనీ పెట్టుండారు. మనమందరమే మన దేశంలో అంబేద్కర్ని మర్చిపోకుండా ఈ దినం అనేది మనం చేసుకోవాలని నా విన్నపం. డాక్టర్ అంబేద్కర్ మనకు దేవుడు, అందరి దేవుళ్ళు కాదు మనకు దేవుడు. మన అంబేద్కరే మన పుట్టిన మనకు దేవుడు. మన దళిత సంఘాలన్నీ నిలబడి కృషి చేసుకొని ప్రతి సంవత్సరం సంతోషంగా ఈ రోజు చేసినట్టుకొని అందరి పిల్లలందరూ జాగ్రత్తగా చేసుకోవాలని నా విన్నపం. శ్రీరాములు గారు నెల్లూరు జిల్లా విడలూరు గ్రామం నందు అంబేద్కర్ కాలనీలో ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ కాలనీ నందు ఆయన యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి గ్రామం అంతటి కూడా తరలి వచ్చి చిన్నలైతేనేమి, పెద్దలైతేనేమి, వృద్ధులైతేనేమి అందరికీ ఆ గ్రామం అంతా కూడా తరలి వచ్చి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన యొక్క పూలమాలలు వేసి ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విగ్రహ కమిటీకి, అలాగే అంబేద్కర్ యూత్కి, పెద్దలకి, గ్రామంలో ఉన్న చిన్నలకు, పెద్దలకు ఈ యొక్క కార్యక్రమం సహకరించినటువంటి అందరికీ కూడా మా అంబేద్కర్ యూత్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదో అంబేద్కర్ జయంతి రోజు ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకోవటమే కాకుండా ఆయన యొక్క ఆశయాలను పాటిస్తూ ఆయన యొక్క ఆశయాల్లో మా యువత అంతా కూడా పాలుపంచుకొని అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించే విధంగా మా యూత్ అందరిని కూడా సన్నద్ధం చేసుకుంటూ ఆ విధంగా మేము అంబేద్కర్ ఆశయాల మీద కొనసాగిస్తూ ఆయన యొక్క హక్కుల మీద, మాకు కల్పించిన హక్కుల మీద పోరాడుతూ యొక్క ఇలాగే కొనసాగిస్తామని